చాలామంది అడిగేది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్కి ఎలా వస్తుంది అని అడిగారు కదా. బ్లాక్ అండ్ వైట్కి ఎలా వస్తుంది అంటే నేను చూపిస్తూ ఉండండి. మనకి ఎలాంటి ఒక కేబుల్ ఆడియో వీడియో జాక్స్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇలా ఇదిగో చూడండి, ఇక్కడ ఇన్పుట్ వచ్చి హెచ్డిఎంఐ ఉండాలి, అవుట్పుట్ వచ్చి ఆడియో వీడియో జాక్స్ ఉండాలి. ఓకే, దీని పవర్ కేబుల్ కూడా వాళ్ళే ఇస్తారు. మన ఎలక్ట్రానిక్స్లో దొరుకుద్ది, ఎలక్ట్రానిక్స్ బయట షోరూంలో దొరుకుద్ది, ఎలక్ట్రానిక్స్ అమ్ముతారు కదా, అక్కడికి వెళ్ళండి. ఆ షాపులోకి వెళ్తే మీకు ఇలాంటి బాక్స్ కనెక్టర్ దొరుకుతుంది. ఈ కనెక్టర్ తీసుకోండి బ్లాక్ అండ్ వైట్ టీవీకి, హెచ్డిఎంఐ ఆడియో వీడియో జాక్స్ అవుట్పుట్. సో దీనికి బ్యాక్ సైడ్ మనకి సెటప్ బాక్స్కి హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేస్తాం. దాంతోపాటు దీనికి ఎక్స్ట్రా పవర్ వైర్ ఒకటి వస్తుంది. ఈ పవర్ వైర్ మొత్తం ఇక్కడ పాల్లో పెట్టండి. పెట్టినది ఈ పవర్ కేబుల్ వచ్చి దీనికి వెనకాల బ్యాక్ సైడ్ కనెక్ట్ చేయండి. సెటప్ బాక్స్ సరిపోద్ది, మీకు టీవీ అనేది వచ్చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ టీవీకి మనం జియో నుంచి మన సెటప్ బాక్స్ ద్వారా కనెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఇది చాలామంది తెలియదు, దానికోసం నేను వీడియో చేస్తున్నాను. నేను ఈ బాక్స్ కొనుక్కుంటే సరిపోతుంది. మ్యాక్సిమం ప్రైస్ వచ్చేసి ఒక 300 అలా ఉంటుంది. ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుద్ది, తీసుకుంటే సరిపోద్ది. ఈ కనెక్టర్ ఒకటి కొనుక్కుంటే చాలు. ఓకే, ఎందుకంటే డైరెక్ట్ హెచ్డిఎంఐ బ్లాక్ అండ్ వైట్ టీవీకి రాదు, సో ఆడియో వీడియో జాక్స్ తప్ప. సో ఈ కనెక్టర్ కొనుక్కుంటే చాలు అనమాట. ఓన్లీ జియో మీరు సెటప్ బాక్స్ పెట్టించుకున్న వాళ్ళకి ఈ ఆడియో వీడియో జాక్ కొనుక్కుంటే మనం బ్లాక్ అండ్ వైట్ టీవీలో కూడా చూడొచ్చు. ఓకే, దీని గురించి ఇంకా మిగతా సెటప్ చేసుకుంటే సరిపోద్ది. ఈ సెటప్ అందరికీ తెలిసిందే, మా ఇంజనీర్స్ సెటప్ చేస్తారు. ఇక్కడికి వచ్చి స్కిప్ కొడితే యూజర్ మాన్యువల్ వస్తుంది, మొత్తం చేస్తే సరిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ కాబట్టి లైన్స్ అలా వెళ్తుంది. టీవీ ప్రాబ్లం కాదు, జస్ట్ వీడియో రికార్డింగ్లో అలా వస్తుంది. టీవీ అయితే బాగా క్లియర్గానే వస్తుంది. సెటప్ కంప్లీట్ అయిపోయింది, ఇంతే ప్రాసెస్. ఓకే, అందరూ ఈ కనెక్టర్ కొనుక్కుంటే సరిపోద్ది. ఈ కనెక్టర్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇన్పుట్ వచ్చి హెచ్డిఎంఐ ఉండాలి, అవుట్పుట్ వచ్చి ఆడియో వీడియో జాక్స్ రావాలి.